ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుప వచ్చాడు వచ్చాడు కులము మతముల దెంప ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప. పల్నాడు ముఖద్వారమైన నరసరావుపేటకి ఇంత ఘన స్వాగతం పలికిన మా ఆడపడుచులందరికీ, మా అన్నదమ్ములందరికీ, అన్నిటికీ మించి మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి నా జన సైనికులందరికీ, మేడలపైన మిద్దెలపైన ఉన్న ప్రతి ఒక్క అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ, అక్కచెల్లెలందరికీ పేరు పేరున జనసేన పార్టీ తరపున, జనసేన నాయకుల తరపున, నా తరపున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే పల్నాడులో 2009 అప్పటి రాజకీయ ప్రస్థానంలో నేను తిరిగినప్పుడు ఎంత ప్రేమాభిమానాలు, ఆడపడుచుల హారతులు నా గుండెల్ని కదిలించేసినాయి. ఆ రోజున ఒక బలమైన సామాజిక మార్పు తీసుకొద్దామని ఒక అఖండ ప్రయత్నం అనుకున్న విధంగా ముందుకెళ్ళలేకపోయింది. ఈ రోజున పల్నాడు బ్రహ్మనాయుడు తిరిగిన నేల మీద సాక్షి చేసి చెప్తున్నాం, ఒట్టు వేసి చెప్తున్నాం, చాపకూడు సాంప్రదాయాన్ని 1100వ శతాబ్దంలో బ్రహ్మనాయుడు అందరూ సమానంగా ఉండాలి, అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ సమానంగా ఉండాలి అని సహపంక్తి భోజనం, దానినే చాపకూడు అనే దాన్ని తీసుకొచ్చారు 1100వ శతాబ్దంలో. అలాంటి నేల, అందరూ ఇది ఎందుకు ఈ నేలలో గొప్పతనం అంటే అందరినీ సమానంగా చూడగలిగే నేల పల్నాడు నేల. అలాంటి నేల ఈ రోజున కొన్ని కుటుంబాల చేతులు ఇరుక్కుపోయింది. ఈ రోజున ఆ కుటుంబాల చెర నుంచి ప్రజల్ని విముక్తులు చేయడానికి, ముఖ్యంగా యువత ఈ రోజున ఏ మూలకెళ్ళినా కానీ ఇంతమంది యువత పవన్ కళ్యాణ్ చూసి రావట్లేదు, జనసేనను చూసి రావట్లేదు. ఈ రోజున కోరుకుంటుంది బలమైన ఒక సామాజిక మార్పును కోరుకుంటున్నారు. పల్నాడు అంటే ఇది బ్రహ్మనాయుడు తిరిగిన నేల, సమసంస్కృతి విలసిల్లిన నేల ఇది. అలాంటి నేలలో ఇంకొకసారి బలమైన ఆర్థికంగా, రాజకీయంగా అందరికీ సమాన అవకాశాలు జనసేన ప్రభుత్వం ద్వారా నేను మీకు తీసుకొస్తానని మాటిస్తున్నాను. జనసేన నాయకులు పెద్దలందరిని అడిగాను. ఈ పోరాట యాత్ర దాదాపు మలి దశకు వచ్చినప్పుడు ఎక్కడో ఇచ్చాపురంలో ప్రారంభించాం. ఎక్కడో ఇచ్చాపురంలో, మారుమూల శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ప్రారంభించినప్పుడు నేను పార్టీ పెట్టింది ఏదో ముఖ్యమంత్రి అయిపోతాను, గొప్ప పనులు గొప్ప పెనుమార్పులు చేస్తాయో వీటన్నిటికంటే కూడా, అద్భుతాలు సాధిస్తానని కంటే కూడా
నిజంగా సగటు రాజకీయ పరిస్థితుల మీద, సమకాలీన రాజకీయ పరిస్థితుల మీద నిజంగా విసుగొచ్చి 2003లో డిసైడ్ చేసుకున్న రాజకీయాలకు రావడానికి, ఇన్ని కోట్ల కుటుంబాలని నిర్దేశించగలిగే రాజకీయ వ్యవస్థని అర్థం చేసుకొని ఆకళింపు చేసుకోవడానికి 2009 ఇదే పల్నాడులో తిరిగినప్పుడు నేను పోటీ చేసే పరిస్థితులు ఉన్నా కానీ నేను పోటీ ఎందుకు చేయలేదంటే అర్థం చేసుకుందాం, రాజకీయాలని వెనక ఉందాం, అన్న చిరంజీవి గారికి తోడుగా ఉందామని చెప్పి ఆ రోజున 2009లో పోటీ చేయలేదు. 2014లో ఈ రోజున చాలామంది నాయకులు ఉన్నారు, స్థానిక నాయకులు విపరీతమైన ప్రజల్ని బెదిరించడం, కిరాయి మోకలతోటి దాడులు చేయించడం, సొంత పల్నాడు ప్రజల మీద దాడి చేయడం కాదు, ఆంధ్ర వాళ్ళని తెలంగాణ నాయకులు చావగొట్టేలా తిడుతుంటే ధైర్యంగా ఒక్క మాట మాట్లాడలేకపోయారు. ఇక్కడ సోకాల్ పల్నాడు నాయకులు, పల్నాడు ప్రాంతం నుంచి వచ్చిన నాయకులు. నేను గుంటూరు జిల్లాలో పుట్టినవాడిని, పల్నాడు పౌరుషం తెచ్చుకున్నవాడిని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి పార్టీ పెట్టిన వాడిని, తెలుగు జాతి ఐక్యత కోసం, భారత జాతి సమగ్రత కోసం గుండెల్లో బలం విప్పి మాట్లాడాం. రాజకీయాల్లో తెలంగాణలో మాట్లాడాం. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? దశాబ్దాల రాజకీయ నాయకులు ఉన్నారు, దశాబ్దాల అనుభవం ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారు. ఏదన్నా మాట్లాడితే మాకు 4 దశాబ్దాల అనుభవం కరెక్టే. ప్రతిపక్ష నాయకులకి వాళ్ళ కుటుంబాల దగ్గర నుంచి దశాబ్దాల అనుభవం ఉంది, వేల కోట్ల ఆస్తుంది. గుంటూరు జిల్లాలో పుట్టిన వాడిని, చాలా సామాన్యమైన కుటుంబంలో వచ్చిన వాడిని, ఇదే మంగళగిరిలో, పొన్నూరులో, బాపట్లో పుట్టిన వాడిని, ఇదే మంగళగిరి గుంటూరు జిల్లాలో పనిచేసేటప్పుడు మా నాన్న ఒక సాధారణ కానిస్టేబుల్ జీవితంగా ప్రారంభించిన వ్యక్తి. అలాంటి కొడుకు పెట్టిన పార్టీ జనసేన పార్టీ. వేల కోట్లు ఉన్నవాడు పెట్టిన పార్టీ కాదు, మంత్రులున్న పార్టీ కాదు. రోజున ఇచ్చాపురం నుంచి ఇక్కడ దాకా వస్తే చాలా సమస్యలు విన్నాను. అన్ని చోట్ల ఒకే ఒక సమస్య సర్వసాధారణంగా తెలుస్తూ ఉంది. కొన్ని చోట్ల అక్కడ మనకి శ్రీకాకుళంలో పలాసలో అల్లుడు ట్యాక్స్ అంటారు, అదే నరసరావుపేటలో కొడుకు ట్యాక్స్ అంటారంట, నాకు తెలియదు. ఇన్కమ్ ట్యాక్స్లు కట్టి, జిఎస్టీలు కట్టి, ప్రొఫెషనల్ ట్యాక్స్లు కట్టి, మున్సిపల్ ట్యాక్స్లు కట్టి, అరే ఇంకా కొడుకుల ట్యాక్స్లు, అల్లుడు ట్యాక్స్లు ఏంటంటే ఆ దారుణం. కాబట్టి ఏదైనా అడుగుదామంటే పెద్దలందరికీ, తెలుగుదేశం నాయకులందరికీ, పెద్దలందరికీ 2014లో భుజం మీద మోసి గెలిపించాం వాళ్ళని. రోజున వాడో తిరిగాం, ప్రతి నియోజకవర్గంలో తిరిగాం, ఏమీ ఆశించకుండా. ఎందుకు చేశామంటే ఆంధ్రుల్ని ఎందుకు చేశామంటే దాదాపు దశాబ్దం పాటు పాలనలో లేని ప్రజల్ని తెలంగాణ నాయకులు తిడతా ఉంటే విసిగిపోయాం, అలసిపోయాం. ఉమ్మడి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత 56 నుంచి ఉమ్మడి రాష్ట్రం అయిన తర్వాత ఎవరెవరో చేసిన తప్పులకి, పాలకులు చేసిన తప్పులకి ప్రజలు శిక్షింపబడుతూ ఉంటే నేను చాలా బలంగా మాట్లాడాను. అలసిపోయాం. ఉన్న ముఖ్యమంత్రులు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ అందరూ తెలంగాణ నాయకులు తిడతా ఉంటే
భయం అని చెప్పాలో, ఏదైనా ఎక్కువ మాట్లాడితే ఆస్తులు పోతాయేనో భయపడ్డారో, ఎక్కువ శాతం మంది నోరెప్పలేకపోయారు. కొద్దిమంది బలమైన నాయకులు చెప్పినప్పుడు అది ముందుకెళ్ళలేకపోయింది. నిజంగా నేను 2014లో జనసేన పార్టీ పెట్టినప్పుడు నా లోపల ఉన్నది ఒకటి, ఈ యువతరానికి నష్టం రాకూడదు, బలంగా నవతరం కోసం నిలబడే ఒక బలమైన పార్టీ కావాలి, నిజాయితీగా ఉండి నిబద్ధతతో ఉండి నలిగిపోతున్న అన్ని కులాలకు చెందిన మధ్యతరగతి ప్రజలు నలిగిపోతూ ఉంటే వీరికి అండగా నిలబడాలి. కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మాట్లాడే ఒక పార్టీ కావాలి. ఆ రోజున ఎలాంటి మూలధనం లేకుండా కేవలం ఉన్న కొద్దిపాటి డబ్బుతోటి ప్రారంభించినప్పుడు నాకున్న గుండె ధైర్యం ఒకటే, మా ఆడపడుచులు ఉన్నారు, మా అన్నదమ్ములు ఉన్నారు, మీరున్నారనే ధైర్యమే. ఎందుకంటే వేల కోట్లతోటే ముఖ్యమంత్రులు అవుతారు, వేల కోట్లు ఉంటేనే రాజ్యాధికారం సాధించచ్చంటే ఈ రోజున ప్రతి డబ్బున్న వేల కోట్లకు పడగలెత్తిన ప్రతి ఒక్కరు ఈ రోజున ముఖ్యమంత్రులు అవ్వాలి. కానీ ముఖ్యమంత్రి అవ్వాలంటే కిరాయి మూకలు కాదు, రౌడీజం కాదు, ప్రజా సమస్యల పైన బలంగా పోరాడగలిగే నాయకులు ఉండాలి, బలంగా పోరాడగలిగే భావజాలం ఉండాలి. ఆ రోజున 2009లో వినుకొండ ప్రాంతంలో కానీ మన పల్నాడులో కానీ తిరుగుతున్నప్పుడు ఎంత ఆకలి బాధలు, ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, కేవలం పౌరుషం ఉండిపోయింది కానీ ఎలా సాధించుకోవాలో తెలియని పరిస్థితి. ఈ రోజుకి మనకు సున్నప్రాయి గన్లు ఉన్నాయి, ఇక్కడ లైమ్ స్టోన్ గన్లు ఉన్నాయి. దాదాపు 32 లక్షల టన్నుల పైన అక్రమంగా తవ్వేస్తే ప్రభుత్వ ఖజానాకి గండి పడతా ఉంటే ఇంకా ట్యాక్స్ కట్టరు వీళ్ళు దుర్మార్గులు. కానీ మనకేమో కొడుకులు ట్యాక్సులు విధిస్తారు, అల్లుడు ట్యాక్సులు విధిస్తారు, కానీ వీళ్ళు మటుకు ఒక్క ట్యాక్స్ కూడా కట్టరు. ఎవరి సొమ్మిది? ఎవరు అడుగుతారు? చట్టసభల్లో అడిగేవాళ్ళు లేరు, ధైర్యం లేదు. ఒక్కొక్కళ్ళకి పిరికి పందల్లాగా వెళ్ళి పారిపోతా ఉంటే ఎలాగా? చట్టసభల్లో కూర్చొని మాట్లాడాలి. ఒక అన్యాయం జరుగుతుంటే గొంతెత్తి బలంగా మాట్లాడి తీరాలి. ఒక్కళ్ళు లేరు ప్రజా సమస్యలపైన పోరాటం చేయడానికి, ఒక్కళ్ళు బలంగా చట్టసభల్లో లేరు. ఉన్న ప్రతిపక్ష నాయకులు నేను ముఖ్యమంత్రి అయితే తప్ప నేను బయటికి రాను, ఆయన వెళ్ళిపోతే మాట్లాడేవాళ్ళు ఎవరు లేనప్పుడు ఇలా ఉంటాయి రాజకీయాలని తెలిసి నేను జనసేన పార్టీ పెట్టాను. ఎందుకు? రాష్ట్రం విడిపోయింది మంది, 10 సంవత్సరాలు సిగ్గు లేకుండా తిట్టుకుంటే మనం పడ్డాం మాటలు. తెలంగాణని అమితంగా ప్రేమించిన వాడిని, తెలంగాణ మన నేలని చెప్పి అమితంగా ప్రేమించిన వాడిని మనందరం సమానంగా ప్రేమించాం. అలాంటిది మనకి సంబంధం లేదు. ఎవరో ముఖ్యమంత్రులు, ఎవరో ఎమ్మెల్యేలు, ఎవరో ఎంపీలు వాళ్ళు చేసిన తప్పులకి ఆంధ్రులు అని చెప్పి అందరినీ జాతి మొత్తం మీద తిడుతూ ఉంటే ఈ రోజున ఒక్కరికి పౌరుషం లేదు మాట్లాడటానికి. నరసరావుపేట నుంచి, పల్నాడు ప్రాంతం నుంచి తెలంగాణ నాయకులు ముఖ్యమంత్రి గారైన కేసీఆర్ గారికి విన్నపం చేస్తున్నాను. మీరు ఆంధ్ర ప్రజల్ని చాలా తిట్టారు. ఆ రోజున మేము ఒక మాట మాట్లాడకుండా భరించింది మీ భావోద్వేగాన్ని, మీ ఉద్యమ స్ఫూర్తిని అర్థం చేసుకొని భరించాం. కానీ రాష్ట్ర విభజన తర్వాత కూడా ఇంకా 2 రాష్ట్రాల మధ్య గొడవ అంటే ఇది ప్రజలు అలసిపోతున్నాం. నేను సిపిఐ సిపిఎం వామపక్షాలతో కలిసి మనం 2019 ఎన్నికలు పోటీ చేస్తున్నాం. ఎందుకంటే నాకు కేసీఆర్ గారు తెలుసు. తెలంగాణలో కేసీఆర్ గారి దగ్గరికి వెళ్తే చాలామంది అడుగుతారు, నువ్వు ఎందుకు వెళ్ళావు ఆయన దగ్గరికి, మనం తిట్టిన ఆయన అంటే, అరే చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించాల్సిన వ్యక్తులు, రాజకీయ పార్టీలో ఉండాల్సిన వ్యక్తులు
ముఖాముఖిని కనపడితే గౌరవం ఇవ్వటం అనేది మన సాంప్రదాయం, మన తెలుగు సాంప్రదాయం అది. అంతేగాని నమస్కారం పెట్టానంటే అమ్ముడైపోయానని కాదు, లొంగిపోయానని కాదు. అది దయచేసి అర్థం చేసుకోండి. రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి గారు ఉమ్మడి రాజధాని అయ్యి అక్కడి నుంచి వచ్చేశారు. ఈరోజు అమరావతి అభివృద్ధి ఇంకా జరగలేదు. ఉమ్మడి రాజధాని వదిలేసుకుని వచ్చేశారు. ఒకవైపు ఈ రోజుకి మనకి నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర నుంచి పోలీసులు కొట్టుకున్న పరిస్థితి వచ్చింది కొన్ని సంవత్సరాల క్రితం, దాదాపు 2014లో. మళ్ళీ ఈ రోజుకి కూడా మధ్యలో నోటికి ఓటు అని చెప్పి కొంత హింస జరిగింది. మళ్ళీ నిన్న చూస్తే, గత 2 రోజులుగా చూస్తే, మళ్ళీ ఐటీ టెక్నాలజీ మీద ఐటీ డేటాని, గవర్నమెంట్ ప్రజల డేటాని ఒక ఐటీ కంపెనీ దగ్గర ఉందని చెప్పి దాడులు చేస్తుంటే నాకు ఒకటే అనిపించింది. 2 బలమైన నాయకులు, ఒక తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కానీ, మీరు ఆడుకుంటున్న ఈ రాజకీయ చదరంగంలో, మీ పొలిటికల్ గేమ్స్లో యువత, సామాన్య ప్రజలు నలిగిపోతూ ఉన్నారు. అటు తెలంగాణ యువత నలిగిపోతోంది, అటు ఆంధ్రప్రదేశ్ యువత నలిగిపోతోంది. దయచేసి ఇద్దరు ముఖ్యమంత్రులకి పల్నాడు ప్రాంతం నుంచి, నరసరావుపేట సభ నుంచి మీ ఇద్దరికి చేతులెత్తి జోడిస్తున్నాను. దయచేసి పొలిటికల్ గేమ్స్ ఆపండి. మేము అలసిపోతున్నాం. తప్పు లేదనుంటే మీరు తేల్చుకోండి. అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా, మీరు తెలుగుదేశం పార్టీ మీద కోపం ఉంటే తెలుగుదేశం పార్టీని చేసుకోండి, కానీ మధ్యలో ప్రజలు నలిగిపోతూ ఉన్నారు. నేను నిజంగా విసిగిపోయి, నువ్వు తెలుగుదేశం పార్టీతో దోస్తీ కడతావా, లేదంటే టీఆర్ఎస్ వచ్చి నిన్ను జగన్ని కలుపుతారంట అంటే నేను అందరికీ దండాలు పెట్టేశాను. బాబు, నేను అలసిపోయాం మీ ఇద్దరు పార్టీల జోలికి వచ్చి, అలసిపోయావు నిజంగా. తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్తే నువ్వు చంద్రబాబు గారికి ఎదురుకి వెళ్ళమంటే ఎందుకు వెళ్తాం? అలాగే చంద్రబాబు గారు వచ్చి మాతో కలిసి పోటీ చేద్దాం అంటే అలా ఎవరి జోలికి వెళ్ళట్లేదు. అలసిపోయాం. నేను ఒకే ఒకరి పక్షం, మన తెలుగు ప్రజల పక్షం, మీ పక్షం. ఇచ్చాపురం నుంచి నరసరావుపేటకు ఇన్ని జిల్లాలు తిరిగాను, తెలంగాణ జిల్లాలు కూడా తిరిగాను. ముఖ్యంగా ఆంధ్ర జిల్లాలు తిరిగినప్పుడు ఇంతమంది యువత వస్తూ ఉంటే అందరిలో ఒకటే ఆవేదన ఉంది. ఒక్కొక్క విద్యార్థితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అడుగుతుంది, అన్న మాకు నిరుద్యోగ భృతులు కాదన్న కావాల్సింది, మాకు ఉద్యోగం సంపాదించుకునే పరిశ్రమలు పెట్టమని చెప్పండి, ఉపాధి అవకాశాలు ఇవ్వమని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. 5 కేజీలు విపత్తు వస్తే 5 కేజీలు బియ్యం ముఖాన్ని కొట్టేస్తే, అన్న మాకు 5 కేజీలు బియ్యం కాదన్న, మాకు 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలన్నా అని ఒక్కొక్క విద్యార్థులు కోరుకుంటా ఉన్నారు. ఇలాంటి కష్టమైన సమయంలో రాజకీయ పార్టీలు ఎవరైనా సరే, పెద్దలు ఎవరైనా సరే, ఏ రోజునన్నా సరే, మీరు నిజంగా సగటు యువత, సగటు మహిళలు, సగటు ప్రజల తాలూకు ఆవేదన మీరు గమనించారా? ముఖ్యమంత్రి గారు సడన్గా మేలుకొని నేను ఎక్కడికి వెళ్తే అక్కడ సమస్యను వెలికి తీయగానే, అక్కడ సమస్య ఉన్నట్టు సరే అక్కడ ఆదోనికి పోతే ఆదోనిలో ఒక మీ కాలేజ్ లేదని విద్యార్థులు చెప్తే ఒక కాలేజ్ స్టార్ట్ చేస్తే నేను చెప్పాలా? జనసేన పార్టీ వచ్చి గళమెత్తాలా సమస్యల కోసం? ఎమ్మెల్యే లేరా? ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు లేరా? ఇక్కడ 32 లక్షల టన్నులు అక్రమ మైనింగ్ జరిగితే దీనిని చెప్పడానికి, చట్టసభలో మాట్లాడడానికి ఒక ఎమ్మెల్యే లేడు. ఇక్కడ ఉన్న వైసీపీ ఎమ్మెల్యే ఏం చేస్తాడు మర్చిపోయారా? ఆయన కూర్చోబెట్టి ఇంట్లో కూర్చున్నారా? మాట్లాడటం మీ బాధ్యత కాదా? అందుకనే యువతకు నేను మాటిస్తున్నాను, మన సహజ వనరుల్ని ఎవరన్నా తీసేస్తే, అంటే ఎంత దారుణమైన ట్యాక్స్ ఉందంటే, ఎవరన్నా ప్రభుత్వ అధికారులు అంటే లంచాలు తీసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇక్కడ కమిషన్ తీసుకుంటున్నారు ఇక్కడ ఎమ్మెల్యేలు. నాకు అది కూడా ఆశ్చర్యం కలిగింది, ఇలాంటివి కూడా జరుగుతాయని. ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇలాంటివి కూడా వింటా ఉన్నాను. పల్నాడు ప్రాంతానికి
కావాల్సింది నిజంగా నాకు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తున్నప్పుడు, ఒక్కొక్క దేశానికి వెళ్తున్నప్పుడు, ఉదాహరణకి మనం కాలిఫోర్నియా ప్రాంతానికి వెళ్తే, ఇజ్రాయెల్కి వెళ్ళినా నేల సమస్య కాదు, నేల కాదు, ఉన్న నేలలో ఎంత అభివృద్ధి సాధించగలం అనేది ఒకరి తాలూకు విఘ్నత, తెలివితేటలు, ముందుకు తీసుకెళ్ళగలిగే సత్తా అక్కడ రాజకీయ వ్యవస్థకి. ఇదే ఇజ్రాయిల్లో మన రాయలసీమ నేలలాగా, మన పల్నాడు నేల లాంటి నేలది ఇజ్రాయిల్. ఈ రోజున ఎంత టెక్నాలజీ ఉంది, ఎంత వ్యవసాయ అభివృద్ధి ఉందంటే, ఈ రోజున మనం ఇంపోర్ట్ చేసుకున్న టెక్నాలజీ తిప్పి కొడితే మన పల్నాడు అంత దేశం కాదు అది ఇజ్రాయిల్. అంటే మనకి ఇంత సంపద ఉంది, ఇంత మేధోశక్తి ఉంది మన యువతలో, ఇంత మేధో సంపత్తి ఉంది. ఇంతమంది యువతకి ఉపాధి అవకాశాలు రావాలంటే ప్రభుత్వాలు ఉన్న వనరుల్ని దోచేసి ట్యాక్సులు కట్టకుండా వీటి మీద దృష్టి ఉంది తప్ప, ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది యువతకి ఉపాధి అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, పరిశ్రమలు రావాలన్న కానీ ఆలోచనలు, దీని మీద చట్టసభల్లో మాట్లాడే విధానాలు లేవు. వెళ్ళిపోయి కూర్చొని నేను ముఖ్యమంత్రి అయితే తప్ప సమస్యలు మారవు. మేము కోరుకుంటుంది ఒక్కటే, ముఖ్యమంత్రి గారు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులే, ముఖ్యమంత్రి గారు, బాబు గారు మళ్ళీ మీరే రావాలి 2019లో కూడా అంటే, మళ్ళీ మీ పాలనే రావాలి అని వాళ్ళు అంటున్నారు, నేను అంటలేదు. వద్దా? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, 3 ఆలోచన విధానాలను చూపిద్దాం. 3 ఆలోచన విధానాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఆలోచన ఎలా ఉంది, వైసీపీ ఆలోచన ఎలా ఉంది, జనసేన ఆలోచన ఎలా ఉందో చెప్తాను. తెలుగుదేశం పార్టీ ఆలోచన 2019 కూడా ముఖ్యమంత్రి గారు రావాలి, చంద్రబాబు గారు రావాలి, ఆ తర్వాత ఆయన వచ్చి వాళ్ళ అబ్బాయి లోకేష్ని కూర్చోబెట్టాలి. అంటే వచ్చే 25 సంవత్సరాలు అది వారి ప్లానింగ్. జగన్ గారి సభల్లో 30 సంవత్సరాలు మీ ఇళ్లలో నా ఫోటో పెట్టుకోవాలి అని చెప్పి జగన్ గారు ఒకవైపున, మీరు ముఖ్యమంత్రిగా, ఆయన ముఖ్యమంత్రిగా నా ఫోటో ప్రతి ఆఫీస్లో ఉండాలి, ప్రతి ఇంట్లో ఉండాలని. కానీ జనసేన కోరుకుంటుంది, మీ బిడ్డల అభివృద్ధికి వచ్చి మా బిడ్డలు ఇంత గొప్పగా తయారని చెప్పి మీ బిడ్డల ఫోటోలు మీ ఇళ్లలో పెట్టుకోవాలని చెప్పి అది జనసేన ఆలోచిస్తుంది. ఇదే మౌలికంగా మాకు వాళ్ళకి తేడా. ఈ రోజున 1000 కోట్లు లేకుండా ఒకటే నాకు ఒకటే అర్థమవుతా ఉంది, 1000 కోట్లు లేకపోయినా, విపరీతమైన కుటుంబ అండదండ లేకపోయినా, 2009లో దెబ్బతిన్న తర్వాత చాలామంది అడుగుతారు, పార్టీ పెట్టబోయే ముందు 2014 ఇప్పుడు వచ్చి నువ్వేం చేస్తావు? ఆల్రెడీ ఎవరు ముఖ్యమంత్రి అయిపోవాలో డిసైడ్ అయిపోయింది. నీకు స్థానం లేదు, నీకు ఇంచెంత స్థలం లేదు, గుప్పెడంత స్థలం లేదు రాజకీయాల్లో అంటే, నాకు ఆకాశం అంత స్థలం కనిపించింది 2014లో. ఆ రోజున ఎవరికి నేను మాట్లాడుతున్నప్పుడు కనిపించలా. అది బయటికి చెప్పే స్థానం కాదు, నాకు కనిపించింది ప్రతి యువతి యువకుల హృదయాల్లో, ప్రతి ఆడపడుచుల హృదయాల్లో ఒకటే ఉంది, ఇంత దిగజారుడు రాజకీయాలు అయిపోయినాయి అంటే, ధైర్యంగా ఒక సమస్య మీద మాట్లాడడానికి ఏ ఒక్క నాయకులకి ధైర్యం లేదేంటి? తెలంగాణ విడిపోతుందని అన్యాయం జరుగుతుంటే ఒక్కళ్ళు కూడా మాట్లాడరేంటి? అలాగే ఇన్ని ఉపాధి అవకాశాలు ఉన్నాయి, ఉపాధి కల్పించరేంటి? ఇవన్నీ నాకు కనిపించినాయి. ప్రతి ఒక్కళ్ళ మోగ రోదన నా గుండెలకి తాకింది. ఆ మోగ వేదన రోదన నన్ను జనసేన పార్టీ పెట్టాలి. ఎందుకంటే ఆ రోజున ఒకటే నమ్మాను, ఒకడు ధైర్యంగా అడుగు వేస్తే కోట్ల మంది వెనక నడిచొస్తారని చెప్పి. నేను ఎంత స్థాయిలో ఉన్నానంటే ఆ రోజున పార్టీ పెట్టినప్పుడు, ఉంటే ఉంటాం, పోతే పోతాం, కానీ సత్యం మాట్లాడాలని చెప్పి ధైర్యంగా అడుగేశాను నేను ఆ రోజున. ఆ రోజు వేసిన అడుగే ఈ రోజున నరసరావుపేటలో కానీ, మన పల్నాడు ప్రాంతంలో కానీ, ఇచ్చాపురం దగ్గర నుంచి అన్ని జిల్లాలకు వెళ్తుంటే ఒకటే మార్పు మార్పు మార్పు. ఈ దోపిడీ వ్యవస్థ నుంచి బయటికి వచ్చి బలమైన అభివృద్ధి కావాలి అన్న ఆకాంక్ష ఇవి జనసేన పార్టీని నడిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా
ఆడపడుచులు, పెద్దవాళ్ళు. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నాకు చాలామంది 2014లో సభ అయిపోయిన తర్వాత, జనసేన పార్టీ ఆవిర్భావ సభ తర్వాత చాలామంది అప్పటి ఎంపీలు, వారి కుటుంబాలు, వారి సతీమణులు కనిపించేవాళ్ళు ఎప్పుడు ఎయిర్పోర్ట్స్లో. వాళ్ళ భర్తలకు చెప్పేవాళ్ళు, మీరు కూడా పవన్ కళ్యాణ్ కొంచెం ధైర్యంగా మాట్లాడడం నేర్చుకోండి అని చెప్పేసి ఎంపీల భార్యలు చెప్పేవాళ్ళు వాళ్ళ భర్తలకు నా ముందే. అంటే వాళ్ళు కూడా విసిగిపోయారు. ధైర్యంగా మాట్లాడడం నేర్చుకోండి, ఒక తప్పుని చెప్పడం నేర్చుకోండి. ఇక్కడున్న అన్నదమ్ములందరికీ చెప్తా ఉన్నాను. ఇందాక నేను మనోహర్ గారు మాట్లాడుకుంటున్నాను. దారిలో ఇన్ని పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఉంది, వైసీపీ పార్టీ ఉంది. ఏ పార్టీ యువత, ఏ పార్టీ నాయకులు గర్వంగా ఇది మా పార్టీ జెండా అని చెప్పి గుండె బలంతో వేసుకెళ్ళేది ఎక్కడున్నారు? ఒక్క జనసేనలోనే ఉన్నారు. పొగరుగా ఎగిరే మన దేశపు జెండాని ధైర్యంగా పట్టుకోవడానికి మన యువతకు ధైర్యం ఉంది. ఎవరున్నారు? ఒక జనసేన కోసం అండగా నిలబడ్డ యువత జనసేన జెండాని పట్టుకుంటున్నారంటే ఒక దోపిడీ వ్యవస్థకి పోరాటం చేయడానికి పట్టుకున్న జెండా అది. అవినీతి పైన ఎదురు పోరాటం చేసే జెండా అది. అలాంటి జెండా అది. న్యాయం కోసం పోరాటం జరిపే జెండా అది. అలాంటి జెండాని ప్రతి యువతి యువకుడు అక్కడ నాకు మాట్లాడుతుంటే నాకు గుండెలు ఆనందంతో పొంగిపోతూ ఉంటాయి. అందరూ అడుగుతూ ఉంటారు, మేనిఫెస్టో గురించి చెప్పాలి అంటే జనసేన మేనిఫెస్టో ఏంటి అని అంటే, నాకు మేనిఫెస్టో అనగానే ఒక అబద్ధాల పుట్ట అయిపోయింది. ఏ పార్టీదైనా సరే ఒక అబద్ధాల పత్రం. అది మేనిఫెస్టోవా లేదా అబద్ధాల పత్రమా నాకు తెలియట్లేదు, అలా అయిపోయింది. అందుకే నాకు మేనిఫెస్టో అనగానే భయం వేసేది చాలా కాలం. ఎందుకంటే నాకు 1,00,000 కోట్ల బడ్జెట్ ఉంటే, 2,00,000 కోట్ల బడ్జెట్ ఉంటే తెలుగుదేశం నాయకులు కానీ వైసీపీ నాయకులు కానీ కొన్ని లక్షలు, దానికి 3 ఇంతలు 4 ఇంతలు 5-6 లక్షలు డబ్బును ఖజానాలో నిధులు లేకపోయినా కానీ అంత ప్రామిస్ చేస్తూ ఉన్నారు. మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, ఈ రోజున 2 పార్టీలు చూడండి. వైసీపీ అంటే ఇంకొకటి కాదు, కాంగ్రెస్కి మారుపేరు వైసీపీ. మన రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ మారుపేరే వైసీపీ, అంతకుమించది వేరే పార్టీ ఏం కాదు. అలాగే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో చూసిన అవి ఇవ్వగలిగే డబ్బు ఏమో 1,00,000 కోట్లు అయితే వాళ్ళు 3-4 లక్షల కోట్లు ప్రామిస్ చేస్తూ ఉన్నారు. నేను మటుకు నా దగ్గర మీకు అంత అబద్ధాలు చెప్పి ఇవ్వడానికి నా దగ్గర విలువైన నవరత్నాలు లేవు, వజ్రాలు లేవు, నా దగ్గర ఉన్నాయి. ముఖ్యంగా నేను చేయగలిగేది ఆడపడుచులకి, యువతకి. ఎందుకంటే నేను చాలామంది ప్రభుత్వ అధికారులతో మాట్లాడిన తర్వాత, రిటైర్డ్ ఎంప్లాయీస్తో మాట్లాడిన తర్వాత, ప్రతి మహిళకి 2,500 నుంచి 3,500 రూపాయలు ఎందుకు ఇవ్వగలమని మాట్లాడానంటే, అది అడ్డగోలుగా దోచేస్తూ ఉన్నారు. రేషన్ పేరు మీద చెప్పి మనకి పనికిమాలిన బియ్యం పెట్టి, ఇవన్నీ చూస్తే నేను మాట్లాడి లెక్కలేస్తే అది ఒకటి చేయగలను అనిపించింది. ఉచిత గ్యాస్ సిలిండర్ చేయగలను అనిపించింది. అలాగే పొద్దున యువతతో మాట్లాడితే వారికి ఒక మాట చెప్పాను, మేము డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ అయిపోయిన తర్వాత ఉద్యోగాల కోసం అప్లికేషన్లు పెడుతున్నప్పుడు ప్రతి విద్యార్థి దగ్గర, ప్రతి బయటకు వచ్చిన డిగ్రీ హోల్డర్ దగ్గర నుంచి గవర్నమెంట్ 250 రూపాయల నుంచి 500 రూపాయలు తీసుకుని ఎన్నిసార్లు ఉద్యోగాల కోసం వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ వేసి అప్లై చేస్తే మళ్ళీ ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి ఇలా 100 కోట్లు దోచేస్తూ ఉన్నారు ప్రభుత్వం నిరుద్యోగుల నుంచి.
ఆ నిరుద్యోగుల నుంచి అప్లికేషన్ల మీద వచ్చిన డబ్బే మళ్ళీ మీకు నిరుద్యోగ భృతి అని చెప్పిస్తూ ఉన్నారు. ఇది చాలా కడుపు మంటిందని చెప్పి విద్యార్థులు చెప్తుంటే విద్యార్థులకు నేను ఒకటే భరోసా ఇచ్చాను. ప్రతి సంవత్సరానికి ఒకసారి పట్టభద్రులు అయిన తర్వాత ఉద్యోగం కోసం మీరు అప్లై చేసి ఇట్ షుడ్ బి ఏ సింగిల్ టైం ఫీ. ఒకేసారి ఫీజు కట్టాలి తప్ప మీరు అప్లికేషన్ ఫీజు 10 సార్లు కట్టి 10 సార్లు దోచేస్తుంటే గవర్నమెంట్ దానికి ఆ పద్ధతికి చరమాంకం పలుకుదాం, ఆ పద్ధతికి ముగింపు పలుకుదాం అని మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎక్కడికున్నా సరే ఇందాక దారిలో వస్తూ ఉంటే అన్న మాకు 1000 ఎకరాల చెరువు ఉంది ఇక్కడ, కానీ సాగును మాకు 1000 ఎకరాల చెరువు ఉంది, ఏదో పంట పండిస్తూ ఉన్నాం, గిట్టుబాటు ధర లేదు, మిర్చి పంట పండిస్తున్నాం, మేము 80% మంది రసాయనాలతో పండిస్తున్నాం, నేను నిన్ను రాజకీయ నాయకుడిగా చూడట్లేదు, ఒక సంఘ సంస్కర్తగా చూస్తున్నావు అని చెప్పి చిన్నపాటి లెటర్లో ఉంటే వాళ్ళు అన్నారని చెప్పి నేను సంఘ సంస్కృతిగా అనుకోను. అది కూడా చెప్తున్నాను మీకు, నా వంతు కృషి నేను చేస్తాను. వాళ్ళన్న బాధ ఏంటంటే మాకు 1000 ఎకరాల చెరువు ఉండి మేము ఇంత కష్టపడతా ఉంటే ఒక కుంట లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి మన పల్నాడు ప్రాంతంలో, వాళ్ళందరికీ మీరు అండగా ఉండండి అంటే నేను పల్నాడు ప్రాంతం సస్యశ్యామలం కావాలి, పచ్చటి పంటలు పండాలి, ఇక్కడ హింస ఆగిపోవాలి, వర్గ పోరాటాలు ఆగిపోవాలి, యువతకి ఉపాధి అవకాశాలు రావాలి. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా వచ్చిన ఎవరైనా సరే భయపడతారు. నాకు వర్గ పోరాటాలన్నా సరే మొన్న రాయలసీమకి వెళ్తే చాలామంది ఒకటే చెప్పారు, నీ కృష్ణా జిల్లాలో బలం ఉంటుంది, గోదావరి జిల్లాలో బలం ఉంటుంది, నీకు రాయలసీమలో బలం ఉండదంటే నేను ఎప్పుడూ ఒకటే అనుకున్నాను, మీరెవరో చెప్పడానికి నాకు బలం ఎక్కడ, నేను వచ్చి చూపిస్తున్నా బలం ఏంటో. మీరు భారతదేశం అంతా నాది అనుకునేవాడు, నాకేంటి మీరు ఒక జిల్లాలో ఒక గ్రామం, నాకేంటి మీరెవరు అంటగట్టేది, మొత్తం దేశం నా సర్వస్వం అనుకుంటారు. దేశం కోసం ప్రాణాలు వదిలేసే వ్యక్తిని. రాయలసీమకి వెళ్తే రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తులు కుటుంబాలు కొన్ని ఆంధ్రప్రదేశ్ వారి గుత్తాధిపత్యం అనుకుంటున్నారు. వారికి ఒకటే చెప్తున్నాం, మీరు ప్రజల్ని పాలిస్తే ప్రజలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు, కానీ వనరుల్ని జగన్మోహన్ రెడ్డి గారికి కానీ కడప జిల్లాకు చెందిన తెలుగుదేశం నాయకులు సీఎం రమేష్ గారిని కానీ మీరు ఏ రోజున్నా సరే ఇంత అడ్డగోలుగా దోపిడీ జరుగుతుంటే మీకు వనరులు దోపిడీ జరుగుతున్న ఏ రోజున మాట్లాడారా మీరు? ఏ రోజున ప్రజలకు అండగా నిలబడ్డారా మీరు? ఎంతసేపు మీరు వేలకు వేల కోట్లు సంపాదించి మళ్ళీ ఎంపీలు ఎలా అవ్వాలి, మళ్ళీ ఎమ్మెల్యేలు ఎలా అవ్వాలని అనుకుంటున్నారు, కానీ ఉపాధి అవకాశాలు కల్పించట్లేదు. నేను మీకు నా అన్నదమ్ములందరికీ మాటిస్తున్నాను, ఇలాంటి ముఠా రాజకీయాల్ని, ఇలాంటి రౌడీల్ని, కిరాయి మూకల్ని చాలా బలంగా ఎదుర్కొనగలిగే గుండె ధైర్యం ఉన్నవాడిని, పల్నాడు గాలిని పిలిచిన వాడిని, పల్నాడు నేలలో పుట్టిన వాడిని, మీకు నేను అండగా ఉంటాను. ఒక్కసారి జనసేన ప్రభుత్వానికి తీసుకురండి, ఒక్కసారి నేను మీలాంటి బలమైన యువకుల నుంచి బలమైన వ్యక్తుల్ని తయారు చేస్తాం. ఒక్కొక్క ఎమ్మెల్యే మా కొడుకు, ఇప్పుడు ఆల్రెడీ 3వ జనరేషన్ పిల్లలు తయారైపోయారు. ఇప్పుడు ఏమంటే మీకు మా అబ్బాయి, మా పిన్ని కొడుకు, మా పెద్దమ్మ కొడుకు, మా దూరపు అత్తమ్మ కొడుకు మొత్తం వచ్చేయండి, ఎమ్మెల్యేలు ఎంపీలకు వచ్చేయండి, ఇంకా మామూలు ఇంకెవరు రావద్దు రాజకీయాల్లోకి, మొత్తం కోటలు కట్టేయండి. అది బద్దలు కొట్టడానికి ఈరోజు కొత్త యువకులకి నేను స్థానం ఇస్తాను. కొత్త రక్తం రావాలి రాజకీయాల్లోకి, అనుభవం గల వ్యక్తులు, కొంత రాజకీయం పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు, వీరితో పాటు ఎక్కువ శాతం కొత్త వారికి అవకాశం కల్పిస్తాం. ఇప్పుడు దాకా బయటికి రాని వ్యక్తుల్ని బయటికి తీసుకొస్తాం. ఇవన్నీ ఎందుకంటే నాకు చట్టసభలో నాకు బలమైన స్థానం కల్పించండి. ఆ బలమైన స్థానం ఒక్క ఎంపీ లేకుండా, ఒక్క ఎమ్మెల్యే లేకుండా, ఒక్క కౌన్సిలర్ కూడా లేకుండా నేను పోరాటం చేస్తా ఉన్నాను. ఇన్ని సమస్యల మీద దృష్టి పెట్టాను, ఇన్ని సమస్యల్ని ప్రభుత్వం చేత ఉంచి పని చేయించేలా చేయించాం. నాకు మీరు ఇచ్చే బలం, నన్ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితే నాకు చాలా సంతోషం.
మీరు ఎంత బలం ఇస్తే అంత బలం. నేను నిలబడేవాడిని, అడ్డంగా నిలబడిపోయేవాడిని. ఒక సమస్యనికి పరిష్కారం అనుకుంటే బలంగా పోరాటం చేయగలిగేవాడిని. నేను మీకోసం పల్నాడుని సస్యశ్యామలం చేద్దాం. ముఠాలు వర్గ పోరాటంలో నలిగిపోతుంది పల్నాడు. పల్నాడు యువతకి, పల్నాడు ఆడపడుచులకి నేను నీకు అండగా ఉంటాను, మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇందాక అక్కడ నా ఎదురుగా భారతమాత విగ్రహాన్ని ఒకళ్ళు రండి. ఆయన రమ్మని. ఇద్దరు వచ్చి వెళ్ళిపోవాలి. ఎక్కువ మంది వద్దు, ముగ్గురే. ఆయన రమ్మని చెప్పండి. వద్దమ్మా, ఇక్కడ పక్కన పెట్టండి, నలిగిపోతారు ఆయన. మీరేం చేస్తారు? జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. మీరు నేను వస్తాను. జాగ్రత్త. పట్టుకో. నేను ఎందుకు పిలిపించానంటే ప్రతి ఒక్కరూ ఒక నిమిషం ఎందుకు పిలిపించానంటే ఈ దేశం అందరిది, ఒక్క మతానిది కాదు, ఒక్క కులానిది కాదు. భారతమాత అందరిది. కాజీ నిన్ను పొద్దున సభలో చెప్పాను. సభలో చెప్తుంటే జనగణమన థియేటర్లో పాడాలి, థియేటర్ వేసి అందరూ నిలబడాలంటే నేను ఒకటే నా అభిప్రాయం తెలియజేశాను. ఆ రోజున కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేశాను. సినిమా అనేది వినోదానికి వెళ్తాం, చప్పట్లు కేకలతోటి. అది నా దేశభక్తిని ప్రదర్శించుకునే స్థలం కాదు సినిమా థియేటర్. దేశభక్తిని ప్రదర్శించుకునేది ఎప్పుడంటే అడ్డగోలుగా ఇక్కడ మనకి వనరుల్ని దోపిడీ చేస్తుంటే దాన్ని ఆపడం, అది దేశభక్తి. ఒక ఆడపిల్ల మానం దెబ్బతింటుంటే దాన్ని అడ్డుకోవడం దేశభక్తి. నాకు నచ్చింది ఈ దేశం కేవలం కొంతమందికే, ఒక్క పార్టీకే సొంతం దేశభక్తి అంటే అది నేను ఖండించడానికని చెప్పి ఇక్కడ కనిపిస్తే కాజాని బయటికి తీసుకొచ్చాను. ముస్లింలు దేశభక్తి చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముస్లింలనే కాదు, ఏ ఒక్కరు కూడా దేశభక్తిని అవసరమైనప్పుడు చూపిస్తారు, కానీ రోజు దేశభక్తిని అని చెప్పుకొని చాటింపోయేక్కర్లేదు. నిజానికి అవసరం వచ్చినప్పుడు గుండె బద్దలు కొట్టుకొని పాకిస్తాన్తో పోరాటం చేయాలంటే దేశం మొత్తం కదిలొస్తుంది. పాకిస్తాన్ అడ్డగోలుగా మన మీద దాడులు చేస్తూ ఉంటే చాలా బలంగా ఎదుర్కోగలం. ఈ దేశంలో ఉన్న ముస్లింలు మన భారతదేశానికే మాట్లాడతారు, కానీ దానికి నిదర్శనమే కాజా ఇక్కడ తీసుకొచ్చిన భారతమాత విగ్రహం, భారతమాత పటం. అది మర్చిపోకండి. థ్యాంక్ యూ కాజా.
పడిపోద్ది, జాగ్రత్త, పగిలిపోతుంది, మళ్ళీ నా మీద తిడతారు. నేను మీకు ముఖ్యమైనవి, నా దగ్గర నవరత్నాలు లేవమ్మా, నా దగ్గర వజ్రపు వైడూర్యాలు లేవు. అందరికీ కావాల్సినవి ఏ మూలకెళ్ళినా, అరకు అడవుల్లోకి వెళ్ళినా, అరకు అటవీ ప్రాంతానికి వెళ్ళినా, కనిగిరికి వెళ్ళినా, సముద్రం పక్కన పెట్టుకున్న మత్స్యకారుల గ్రామాలకు వెళ్ళినా అందరూ అడిగేది, అన్న మాకు నీళ్ళు ఇప్పించమని. మన పల్నాడులో కూడా అదే సమస్య, తాగడానికి నీళ్ళు. కనిగిరిలో నేను వెళ్ళినప్పుడు తాగితే నీళ్ళు ఫ్లోరోసిస్ వచ్చేది. ఫ్లూరైడ్ పోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఆ ఫ్లూరైడ్ పోవడానికి, ఆ ఫ్లోరోసిస్ పోయి మంచి నీళ్ళు వచ్చి తెచ్చే బాధ్యత పల్నాడుకి జనసేన పార్టీ తీసుకుంటుందని మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే అందరికీ విద్య కానీ వైద్యం కానీ ఉచితంగా ఉండాలి. ప్రతి కుటుంబానికి జనసేన ప్రభుత్వం వస్తే 10 లక్షల ఆరోగ్య బీమాను అప్లై చేస్తాను, ప్రతి ఒక్కరికి తీసుకొస్తాను. ప్రతి కుటుంబానికి, డబ్బు ఉన్న వాళ్ళని కాదు, డబ్బు లేని వాళ్ళని కాదు, ఎంతమంది ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాలు కలిపి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల బీమా పథకం తీసుకొస్తాను. ఎందుకంటే ఒక జబ్బు వస్తే కుటుంబం నలిగిపోవడం నేను నా కళ్ళారా చూస్తూ ఉన్నాను. ఇది ఎక్కడో మారాలి. అలాగే ప్రభుత్వ హాస్పిటల్స్ని కార్పొరేట్ హాస్పిటల్తో సమానంగా బలం చేకూరుస్తాం దానికి. ఎందుకంటే మన భారతదేశంలోనే అత్యధికమైన డాక్టర్లు తయారవుతున్నది. వీళ్ళు కొంత స్కిల్స్ ఎన్హాన్స్ చేసి డాక్టర్స్కి మంచి బలమైన జీతాలు ఇచ్చి మన ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఎక్కువ బలోపేతం చేస్తామని తెలియజేసుకుని, ప్రతి విద్యార్థి విద్య వైద్యం అందరికీ అందుబాటులో రావాలి. ముఖ్యంగా విద్య, గవర్నమెంట్ కాలేజెస్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కానీ కార్పొరేట్ కాలేజీలకి వాటితో సమానంగా వాటికంటే కొంచెం ఎక్కువగా విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తాం. ప్రతి విద్యార్థి ప్రతి తాలూకు విద్యని ఉచితం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మేము నిర్ణయించుకున్నాం. ఎందుకంటే విద్య నలిగిపోతున్న ఫీజులు కట్టలేక, ఈ ఫీజుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్లు ఇవన్నీ కాకుండా అర్హత కలిగిన ప్రతి విద్యార్థులకి ఉచిత విద్య, అలాగే ప్రాథమిక విద్య సంపూర్ణమైన ఉచితంగా జరగాలి. అది ప్రభుత్వ బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరిని ఉచితంగా చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మీ అందరికీ జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి మీకు సవినయంగా తెలియజేసుకుంటూ, అలాగే రైతాంగానికి నేను మిమ్మల్ని అందరూ మీరు మోసం చేస్తూ ఉన్నారు. రైతులకు సంబంధించినంత వరకు వారికి నేను ఒకటే నా విన్నపం, ముందు ఎక్కడైతే సాగునీటి అవసరాలు ఉన్నాయో, జలవనరులు ఎక్కడైతే లేవో దాన్ని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ పాలసీని తీసుకొస్తా ఉన్నాం. ఎందుకంటే రాను రైతు తను సంపాదించే పంట మీదే కాకుండా తన అనేక ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు ఏమున్నాయి రైతులకి అని చెప్పి వ్యవసాయంతో పాటు టూరిజంకి దగ్గరగా ఉన్న పరిస్థితుల్లో రైతుని భాగస్వామ్యం చేసి రైతుని టూరిజంలో భాగస్వామ్యం చేయాలని మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇంకో ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు కావాలి వారికి అని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. అలాగే గిట్టుబాటు ధర కాదు, మీకు లాభసాటి ధర రావాలని చెప్పి మేము బలంగా నిర్ణయించుకున్నాం. ఎందుకంటే శరద్ పవార్ లాంటి వ్యక్తులు చెరుకు రైతులకు అండగా ఉంటే మొత్తం చెరుకు రైతులంతా బాగుపడిపోయారు మహారాష్ట్రలో. అలాగా మా రైతులకి, మా ఆంధ్రప్రదేశ్ రైతులకి మీకు అండగా జనసేన పార్టీ ఉంటుందని మీకు తెలియజేసుకుంటూ, మీరు లాభసాటి ధరలో లాభం పొందేలాగా జలవనరులు లేనకపోతే యుద్ధ ప్రాతిపాదికన చిన్నపాటి మినీ రిజర్వాయర్లు కట్టడం దగ్గర నుంచి, కుంటలతో వ్యవసాయం దగ్గర నుంచి, చెరువులు పూడికలు తీయించడం దగ్గర నుంచి బలమైన వ్యవసాయ విధానాలు తీసుకొస్తున్నాం. అలాగే నేచర్ ఫార్మింగ్ అని, ప్రకృతి వ్యవసాయం కానీ, అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ చాలా పెద్ద ఎత్తున ప్రణాళికలు రచిస్తూ ఉన్నాం.
అవన్నీ రాబోయే మేనిఫెస్టోలో మీకు తెలియజేస్తాం. మీకు రైతులకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, అమెరికా వెళ్ళినప్పుడు, మనం వాషింగ్టన్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది మాట్లాడుతుంటే ఎస్సీజెడ్ల పేరు మీద భూములు కొట్టేస్తూ ఉంటే పల్నాడు ప్రాంతానికి ప్రతి ఒక్కరికి మీకు స్కిల్స్ డెవలప్ చేయించి ఇక్కడ ఆపర్చునిటీ జోన్స్ అని చెప్పి ఏ వర్గాలైతే మైనారిటీ వర్గాలు కానీ ముస్లింలు కానీ నేను ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, మా నాన్న పెన్షన్ మీద బతికిన వాళ్ళం మేము. ప్రభుత్వ ఉద్యోగులు అండగా ఉంటారనే కదా సిపిఎస్ రద్దుకి మేము ప్రతిపాదన పెడతాం అసెంబ్లీలో అని చెప్పాను రాగానే. ఆపర్చునిటీ జోన్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. అది ఎవరికి అంటే బాగా కెపాసిటీ ఉండి ఎమ్మెల్యేల కొడుకులు అవ్వాల్సిన అవసరం లేదు, డబ్బున్న వాళ్ళ బిడ్డలు అవ్వాల్సిన అవసరం లేదు, యువ పారిశ్రామికవేత్తలు కానీ చాలామంది రూరల్ సైంటిస్టులు కానీ, అంటే విలేజ్ స్థాయిలో శాస్త్రవేత్తలు చాలామంది ఉంటారు. విలేజ్లకు పనికొచ్చే చాలా పరికరాలను తయారు చేయగలిగే వాళ్ళు, కొత్త రకమైన విధి విధానాలు కనిపెట్టగలిగే వాళ్ళు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆపర్చునిటీ జోన్స్ పెడుతున్నాం. దీంట్లో ఎక్కువ భాగం అన్ని కులాలకు చెందిన మధ్యతరగతి యువతీ యువకులతో పాటు అర్హతలైన వ్యక్తులతో పాటు ఒక ఎక్కువ శాతం మంది ఎస్సీ ఎస్టీ ముస్లిం వర్గాలకి ఇప్పటిదాకా అసలు అభివృద్ధికి నోచుకొని కులాలకి పెద్దపీట వేస్తాం ఆపర్చునిటీ జోన్స్లో. ఎందుకంటే మీరు ఎంతసేపు సామాజికంగా బాగా మనకి అభివృద్ధి కాదు, మనకు కావాల్సింది ఎదుగుదల కాదు, ఆర్థికంగా ఎంతసేపు అంబేద్కర్ గారిని పూలమాలతో సత్కరించడం కాదు, అంబేద్కర్ గారి ఆశయాలని ప్రతి అణగారిన వర్గాల వారికి కానీ, అలాగే ఎవరైతే అభివృద్ధికి దూరంగా ఉన్న ఉన్నత కులాల వారికి కానీ, పేరుకే ఉన్నత కులాలు అభివృద్ధి చూస్తే పాపం చాలా దారుణమైన పరిస్థితి. వారందరికీ మేము ఆపర్చునిటీ జోన్స్లో అవకాశం ఇస్తూ మొదటి ఆపర్చునిటీ జోన్ని ఉద్యోగాలకి ఉపాధి అవకాశాలకి మన పల్నాడు ప్రాంతం నుంచే ప్రారంభిస్తాం. మొదటి ఆపర్చునిటీ జోన్ ఎస్సీజెడ్ల పేరు మీద పారిశ్రామికవేత్తలని వేల ఎకరాలు దోచుకునేలా చేస్తున్నారు. కానీ ఆపర్చునిటీ జోన్స్ తీసుకొచ్చి వేల ఎకరాలని ఇంతమంది యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించి యువ పారిశ్రామికవేత్తలు తీర్చిదిద్దేలా కంకణం కట్టుకుంటాం. అది మన పల్నాడు ప్రాంతం నుంచే మేము ప్రారంభిస్తాం మొదటి ఆపర్చునిటీ జోన్ అని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఈ మధ్యన తెలుగుదేశం పార్టీని మన భుజం మీద మోసాం. తెలుగుదేశం పార్టీని భుజం మీద మోసుకొని గెలిపిస్తే మీరు ఒకసారి 2014 సభలో నేను మాట్లాడింది చూస్తే, ఈ రాష్ట్రానికి అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే, అనుభవం ఉన్న పార్టీ కావాలని కోరుకుంటే, మన బలం మీద గెలిచిన పార్టీ, మన బలం మీద ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ, మాకు ఏం అవసరం, పవన్ కళ్యాణ్కి ఏం అవసరం వచ్చి మిమ్మల్ని భుజాల మీద ఎత్తుకెళ్లాల్సిన పరిస్థితి దేనికి? అందరికీ న్యాయం చేస్తారని. ఆ రోజున మీ జెండాలు మోసింది ఎవరు? ఆ రోజు మిమ్మల్ని భుజాల మీదకి ఎత్తుకుంది ఎవరు? మా జన సైనికులు కాదా ఆ రోజు మిమ్మల్ని భుజాల మీదకి ఎత్తుకుంది? అలాంటి యువత మీద, అలాంటి జన సైనికుల మీద మీరు కేసులు పెట్టి చచ్చిపోయేలా కొడతా ఉంటే అది మాకు ఎంత ఆవేదన మిగులుస్తుంది. నేను నోరు తెరిచాను అంటే నేను అన్నిటికీ తెగించిన వ్యక్తిని. తెలుగుదేశం పార్టీ నాయకులకి నాయకురాళ్ళకి అందరికీ చెప్తున్నాం, మేము మిమ్మల్ని చాలా గౌరవంగా మాట్లాడతాం. మీరు నేను మాట్లాడిన దాన్ని విమర్శించాలంటే ఖచ్చితంగా నా కాన్సెప్ట్స్ మీద విమర్శించండి. నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే విమర్శించండి. అంతేగాని మీరు పిచ్చిగా నాకు వ్యక్తిగత జీవితం మీద మాట్లాడితే
ఏం తెలుసు నా వ్యక్తిగత జీవితం గురించి? అంతమందికి మీ విలువలు ఉన్నాయా? మీ అందరికీ నన్ను విమర్శించేంత విలువలు ఉన్నాయా ఒక్కొక్కళ్ళకి? దానికి ప్రతిగా మా జన సైనికులు ఒక మాట ఎక్కువ అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు దాన్ని, అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ దానిని గొడవని తగ్గించాల్సిందే పోయి మీరు అడ్డగోలుగా కొట్టి మా నాయకులందరి మీద కేసులు పెడితే ఇదేం ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, లేదంటే దగాకోరు స్వామ్యం అనుకుంటున్నారా? మీరు ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం నాయకులకు కానీ పల్నాడు నుంచి నేను ఒకటే మాట మాట్లాడుతున్నాం. ఈ కేసులకి గొడవలకి భయపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు, గుర్తుపెట్టుకోండి. తెగించే వాళ్ళం. మీరు నియమంలో ఉంటే, మీరు నియంత్రణ పాటిస్తే మేము నియంత్రణ పాటిస్తాం. మీరు హద్దులు దాటితే దానికి మించి కూడా మేము హద్దులు దాటుతాం, మర్చిపోకండి. మొదటి తప్పు మేము చెయ్యం. మేము బాధ్యతగా మాట్లాడతాం. పవన్ కళ్యాణ్ ఈ రోజున వచ్చి ముఖ్యమంత్రి గారిని విమర్శించిన, సర్పంచ్గా పోటీ చేయని వ్యక్తి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి మేము అన్నామంటే అందులో ఒక వాస్తవం ఉంది. ఒక వాస్తవాన్ని మాట్లాడుతుంటే మీరు దాంట్లో ఖండించండి. అంతేగాని కూర్చొని మీరు పిచ్చిగా ఇష్టం వచ్చి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ రోజులు పోయినాయి. ఇది 2009 కాదండి, 2019, మర్చిపోకండి. పొద్దున్నే చెప్పాను, రాజకీయాల్లో మంచిగా ఉంటాం, వంగి దండాలు పెడతాం. ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ వస్తే చాలా అవి పువ్వుల్లో లేవు, పల్నాటి బాంబుల్లో ఉన్నాయి పువ్వులు. ఇది అలాగే ఒకటే నా ఆఖరి మాట, ముగింపు మాటలు. మా వాళ్ళకి తెలుగుదేశం నాయకులు కూడా చెప్తా ఉన్నాం, వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాం. మొన్న వైసీపీ పార్టీ వాళ్ళు మా ప్రచార రథాల మీద దాడులు చేశారు. మా మహిళా నాయకురాయికి దెబ్బలు తగిలినాయి. నిన్న టీడీపీ నాయకులు మా కార్యకర్తల మీద పోలీసుల చేత దాడి చేయించి పోలీసుల చేత కొట్టిస్తే నాకు నిజంగా ఆవేదన కలిగించింది. నేను రాష్ట్రం సుస్థిరత కోసం అందరూ బాగుండాలని చెప్పి తెలుగుదేశం పార్టీకి మేము అండగా ఉన్నాం. కానీ మీరు మా మీదలో దాడులు చేస్తే, దాడులు చేసిన ప్రతి ఒక్కరికి నేను సభాముఖంగా చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాం, మీ నాయకులకి, వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాం, మీ నాయకులు మీ కార్యకర్తలకి చెప్పండి, మా ప్రచార రథాల మీద కానీ మా వాళ్ళ మీద కానీ దాడులు చేయొద్దని. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్తున్నాం, మీ నాయకులకి నాయకురాలకి చెప్పండి, పోలీసులు కూడా ఆదేశాలు ఇవ్వండి. మా నాయకుల మీద కేసులు పెట్టారు, మా జన సైనికుల మీద కేసులు పెట్టారు, దయచేసి వాటిని ఉపసంహరించుకోమని మిమ్మల్ని సభాముఖంగా కోరుకుంటున్నాం. కాదుకూడదు అంటే మీకు అలాంటి యుద్ధమే కావాలంటే మీ ఇద్దరికి మీకు నేను కోరుకున్నంత యుద్ధం ఇస్తాను. అది మేము సంసిద్ధంగా ఉన్నాం, దానికి రెడీ నేను కూడా. అలాగే 2019 సిపిఐ సిపిఎంతో కలిసి జనసేన పార్టీ తెలుగుదేశానికి దూరంగాను, వైసీపీకి దూరంగాను, అటు టీఆర్ఎస్ పార్టీకి దూరంగాను మనం ఒంటరిగా పోటీ చేస్తున్నాం. కేవలం వామపక్షాలతో కలిసే పోటీ చేస్తున్నాం. టీఆర్ఎస్ నాయకులు వైసీపీకి సపోర్ట్ చేయొచ్చు కాక అది వారు తీసుకున్న నిర్ణయం, అది దాంట్లో నాకు సంబంధం లేదు. అలాగే మేము తెలుగుదేశం పార్టీ కూడా సమాన దూరంలో ఉన్నాం. అందుకని మేము ప్రజలకి దగ్గరగా ఉన్నాం కానీ రెండు పార్టీలకి దూరంగా ఉన్నాం తెలియజేసుకుంటూ మీ అందరికీ
ఇంత అపూర్వమైన ఘన స్వాగతాన్ని పలికిన నా అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కసారి భారతమాతకి జయజయలు పలుకుతూ, ఎలాంటి జయజయలు పలకాలంటే పల్నాడులో అరుపు అరిస్తే పాకిస్తాన్ ఇస్లామాబాద్ లో వినిపించాలి ఈ మాట. జనసేన భారత్ మాతాకి జై అంటే పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లో మొత్తం వణకాలలాగా ఒక్కసారి एक बार बोलो भारत माता की जय, भारत माता की, भारत माता की, भारत माता की जय.